నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలిస్తున్నాం. ప్రభుత్వ ప్రాజెక్టుల అంచనా వ్యయం. అది కొన్ని గంటల వ్యవధిలోనే 100 కోట్లకు పైగా ఎలా పెరుగుతుంది? నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కర్నూలు, కడప జిల్లాల్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలు పెట్టాలనే ప్రతిపాదన ఉంది కదా. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్. వాటి టెండర్ల ప్రక్రియలోనే ఇది జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. చెత్తాశక్తి ప్రాజెక్టుల్లో స్కామ్ అనే మే 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏపీ ఎన్ఆర్డీసీ అంటే మన సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. వేటికోసం? కర్నూలు దగ్గర గార్గేయపురంలో ఒకటి, కడప దగ్గర కొలుములపల్లిలో ఇంకొకటి. రెండు కూడా 10 మెగావాట్ల సామర్థ్యంతో ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు కోసం అనమాట. మొదట పిలిచినప్పుడు అంచనా వ్యయం ఎంత పెట్టారు? అప్పుడు ఒక్కో ప్లాంటుకు 200 కోట్లుగా నిర్ణయించారు. దానికి తగ్గట్టుగా చెత్త లభ్యత కూడా అంచనా వేశారు. కడప క్లస్టర్ ఏమో అంటే వైఎస్సార్ కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలు కలిపి రోజుకు 781 టన్నులు. అలాగే కర్నూలు క్లస్టర్ అంటే కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలు కలిపి రోజుకు 763 టన్నుల చెత్త వస్తుందని లెక్క కట్టారు. సరే, అంతా బాగానే ఉంది కదా, మరి సమస్య ఎక్కడొచ్చింది? ఇక్కడే అసలు విషయం మొదలైంది. ఆ టెండర్ డాక్యుమెంట్లున్నాయి కదా, వాటిని ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఆ, కొద్దిసేపటికే వాటిని తీసేశారు. ఏ స్పష్టంగా తెలీదు కాని అదే రోజు సాయంత్రం సుమారు 4:20 గంటలకనుకుంటా అవే టెండర్లను మళ్లీ అప్లోడ్ చేశారు. ఈసారి ఒక్కో ప్లాంట్ అంచనా వ్యయం రూ. 264 కోట్లు. 200 కోట్ల నుంచి 264 కోట్ల. అంటే కేవలం 4 గంటల వ్యవధిలో. ఆలోచించండి, మధ్యాహ్నం 12 గంటలకి 200 కోట్లు, సాయంత్రం 4:20కి 264 కోట్లు. ఒక్కో ప్లాంటుపై రూ. 64 కోట్లు అదనంగా. మా రెండింటిపైన కలిపితే 128 కోట్ల రూపాయల పెరుగుదల కేవలం 4 గంటల్లో. ఇది చాలా చాలా అనూహ్యంగా ఉంది. ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ పెరుగుదలకు కారణమేమై ఉంటుంది? అంటే ఒక కీలక నేత ఒత్తిడి వల్లే జరిగిందని, డబ్బును నీకింత నాకింత పద్ధతిలో పంచుకోవడానికే ఈ మార్పు చేశారని. ఈ 264 కోట్ల అంచనా వ్యయం ఇదే తరహా ఇతర ప్రాజెక్టులతో పోలిస్తే ఎలా ఉంది? అంతకుముందు కూడా ఇలాంటి టెండర్లు పిలిచినట్లు గుర్తు. నిజమే, సరిగ్గా అదే కీలకమైన ప్రశ్న. ఎందుకంటే అంతకు కొద్ది నెలల ముందే, అంటే ఫిబ్రవరి మార్చి నెలల్లో అనుకుంటా, నెల్లూరులో 10 మెగావాట్ల ప్లాంటుకు, రాజమండ్రిలో 12 మెగావాట్ల ప్లాంటుకు టెండర్లు పిలిచారు. వాటి అంచనా వ్యయం కూడా 200 కోట్లే. ఆలోచించండి, రాజమండ్రి ప్లాంట్ సామర్థ్యం 12 మెగావాట్లు. అంటే ఇక్కడ కర్నూలు, కడప 10 మెగావాట్ల కంటే ఎక్కువే. అయినా దాని అంచనా వ్యయం 200 కోట్లే. మరి ఇక్కడ మాత్రం ఎందుకు 264 కోట్లు అయింది అనేది? వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యయం పెంపుతో పాటు ఇంకేమైనా నిబంధనల ఉల్లంఘనల గురించి ముఖ్యంగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అంటే సిఈఆర్సీ నిబంధనలు గురించి. ఈఆర్సీ ప్రకారం ఒక మెగావాట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ వ్యయం 220 కోట్లు మించకూడదు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 10 మెగావాట్ల ప్లాంటుకు గరిష్టంగా 220 కోట్లు అవ్వాలి. కానీ ఇక్కడ 264 కోట్లుగా చూపించారు. అంటే ప్రతి ప్లాంటుపై రూపాయి 44 కోట్లు అదనంగా చూపిస్తున్నారన్నమాట. ఇది సిఈఆర్సీ నిబంధనలకు విరుద్ధమని. మరి ఎన్ఐటి ఆయోగ్ నిబంధనల సంగతేంటి? వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వీజీఎఫ్ గురించి కూడా ఏదో అన్నారు. అవును, వీజీఎఫ్ అంటే ప్రాజెక్ట్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వమిచ్చే ఆర్థిక సహాయం అనుకోవచ్చు. నీతి ఆయోగ్ ప్రకారం ఇది ప్రాజెక్ట్ మొత్తం వ్యయంలో 20% మించకూడదు. 20%కి మించకూడదా? మరి ఈ టెండర్లలో గరిష్టంగా 30% వరకు వీజీఎఫ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడినట్లుగా పేర్కొన్నారు. అంటే పెంచిన అంచనా వ్యయం 264 కోట్లలో 30% అంటే దాదాపు 79.2 కోట్లు అవుతుంది. ఓహో, అంటే ఇది కూడా నిబంధనల కంటే ఎక్కువే కదా? 20%కి బదులు 30% ఇవ్వజూపడం నిబంధనలకు అనుగుణంగా లేదని. అంటే ఒకవైపేమో అంచనా వ్యయం అమాంతం పెరిగింది, ఒక్కోదానికి 64 కోట్లు. మరోవైపేమో నిబంధనలకు మించి వీజీఎఫ్ ఇస్తామంటున్నారు, దాదాపు 79 కోట్లు. అంటే మొత్తం కలిపితే ఒక్కో ప్లాంటుపై సుమారు రూ. 143 కోట్లకు పైగా కాంట్రాక్టర్కు అదనపు ప్రయోజనం చేకూర్చే అవకాశముందని. పెంచిన అంచనా వ్యయం, అధిక వీజీఎఫ్
రెండూ కాంట్రాక్టర్కు మేలు చేసేవే. ఇక ప్రాజెక్ట్ ఒప్పందం కూడా డీబీఎఫ్ఓటీ పద్ధతిలో ఉంది. డీబీఎఫ్ఓటీ అంటే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. అంటే డిజైన్ చేయడం, కట్టడం, నిధులు సమకూర్చుకోవడం, 25 ఏళ్ల పాటు నడపడం ఇదంతా ప్రైవేట్ కాంట్రాక్టర్ చూసుకుంటారు. ప్రభుత్వమేమో చౌకగా భూమి ఇస్తుంది, రోజూ చెత్తను ఉచితంగా సరఫరా చేస్తుంది. మరి ప్రభుత్వానికి ఆదాయం? ప్రత్యక్షంగా ఏమీ ఉండదు. 25 ఏళ్ల తర్వాత ఆ ప్లాంటును ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఆ 25 ఏళ్ల పాటు ప్లాంట్ నిర్వహణ, అక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్తును డిస్కంలకు అమ్మడం ద్వారా వచ్చే డబ్బు, అలాగే ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను ఇటుకల తయారీకి అమ్ముకోవడం ద్వారా వచ్చే ఆదాయం అంతా కాంట్రాక్టర్కే చెందుతుంది. అర్ధంటలలో అంచనా వ్యయం ఇంత భారీగా పెరగడం, ఇతర ప్రాజెక్టులతో పోలిస్తే ఈ వ్యత్యాసముండటం, సిఈఆర్సి నీతి ఆయోగ్ నిబంధనలను పూర్తిగా పాటించలేదన్న